నేను చందు. పన్నే బ్యాంకుల్లో కొలువులు 9,995 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెలల తరబడి బ్యాంకు కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంకు జాబులకు పరీక్షలు నిర్వహించే ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో 9,995 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. దాదాపు ఒకే సిలబస్ కావడంతో ఒకే ప్రిపరేషన్తో ఓరియంటేషన్ మార్చి చదివితే ఏదో ఒక జాబ్ సొంతం చేసుకునే అవకాశం ఇది. ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్, ఐటీ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులను భర్తీ చేస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలకు, మెయిన్స్ ఎగ్జామ్ 2 గంటలకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఇస్తారు. అన్ని దశల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్క్స్ మైనస్ అవుతుంది. మరి సిలబస్ ఏమేమి ఉంది అని అంటే, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్ అంశాల గురించి తెలుసుకోవాలి. జాతీయ అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన ఘటనలు, వ్యక్తుల గురించి అవగాహన ఉండాలి. యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్ అంశాలు, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, అప్రాక్సిమేషన్ అంశాలపై ఫోకస్ చేయాలి. వేగం, ఖచ్చితత్వంతోనే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉండేటతోటి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్, అభ్యర్థులు తమ అకాడమిక్ అర్హతలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే ఇందులో ఎక్కువ స్కోర్ చేయవచ్చు. రీజనింగ్, కోడింగ్, డికోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, ఆల్ఫాబెటికల్ సీక్వెన్సెస్, సిలాజియమ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇన్పుట్, అవుట్పుట్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్తో పాటు వొకాబులరీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్పై పట్టు సాధించాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ చదవడంతో వొకాబులరీ మెరుగుపరుచుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇందులో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, కీబోర్డ్ షార్ట్ కట్స్, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితరాలు చెక్ చేస్తారు కాబట్టి వాటిపైన అవగాహన ఉండాలి. ఫైనాన్షియల్ అవేర్నెస్, తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన ఉండాలి. మరి స్పెషలైజ్డ్ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయంటే, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ సెక్షన్లో ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంక్ అష్యూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, బ్యాంక్ టర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఈ పేమెంట్స్ సిస్టమ్ వంటి కొన్ని వందల టాపిక్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్, బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరించడంతో ప్రతి ఉద్యోగికి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ వినియోగం తప్పనిసరైంది కాబట్టి అభ్యర్థికి కంప్యూటర్స్పై ఉన్న బేసిక్ నాలెడ్జ్ను టెస్ట్ చేసేలా ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్ల పరిచయం, వాటి చరిత్ర, కంప్యూటర్ టెర్మినాలజీ, కంప్యూటర్ మెమరీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్స్, ఎక్సెల్, వైరస్, యాంటీవైరస్, మొబైల్ టెక్నాలజీ, వెబ్సైట్స్, యాప్స్, యూఆర్ఎల్స్ వంటి విస్తృత టాపిక్ల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇందులో అగ్రికల్చర్, సీడ్స్, సాయిల్, యానిమల్ హస్బెండరీ, క్రాప్ అండ్ సీడ్ వెరైటీస్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ప్లాంట్స్, ఫ్రూట్స్, కల్చర్, ఎకనామిక్స్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, సాయిల్ టైప్స్, గ్రీన్ మాన్యూర్, యానిమల్ వెరైటీస్ అండ్ బ్రీడ్స్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, కాటేజెస్, యానిమల్ డిసీజెస్ అండ్ ఇట్స్ కాజెస్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి పథకాలు వంటి అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న అగ్రికల్చర్ లోన్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ టాపిక్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. మార్కెటింగ్, ఈ విభాగంలో మార్కెటింగ్ పరిచయం, స్ట్రాటజీస్, ప్లానింగ్, మార్కెటింగ్ ఎన్వైర్న్మెంట్, కన్స్యూమర్ బిహేవియర్, B2B మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఛానల్స్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్ వంటి టాపిక్ల నుంచి ప్రొఫెషనల్స్ నాలెడ్జ్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు,
లేటెస్ట్ డెవలప్మెంట్స్ గమనించాలి. లా, ఇందులో ఈ బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్షన్, అగ్రికల్చర్ చట్టాలతో పాటు వినియోగదారుల చట్టాలు, ఫోరమ్స్, కంపెనీ యాక్ట్, బ్యాంకింగ్ అంబుడ్స్మ్యాన్, మనీ లాండరింగ్ యాక్ట్, ఐటీ చట్టం 2000, ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్, టైప్స్ ఆఫ్ కంపెనీస్, పార్ట్నర్షిప్ యాక్ట్ వంటి లా రిలేటెడ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటిది అంటే, ముందుగా ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలో ఒక ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దాని ప్రకారమే ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉండే యాప్టిట్యూడ్, రీజనింగ్లకి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. కాబట్టి రోజులో ఎక్కువ సమయాన్ని వీటికే కేటాయిస్తూ కొంత సమయం మెయిన్స్లో ఉండే ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ను కూడా కేటాయించాలి. యాప్టిట్యూడ్లో దాదాపు 20 టాపిక్స్, రీజనింగ్లో 15 టాపిక్స్ ఉంటాయి. వీటన్నిటిపైన పూర్తి పట్టు సంపాదించాలి. రోజు 2 సబ్జెక్టుల్లో ఒక్కో టాపిక్ పూర్తి చేయాలి. ఆపై వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్స్ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 20 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ప్రశ్నలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకునే టాపిక్స్లోని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకోవడానికి మాదిరి ప్రశ్నపత్రాలు రాయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏ ప్రశ్నలు సాధించగలుగుతున్నారో, వీటికి ఎక్కువ సమయం పడుతుందో, ఏవి సాధించాలో, ఏవి వదిలివేయాలో మొదలైనవన్నీ మాదిరి ప్రశ్నల ద్వారా మాత్రమే తెలుస్తాయి. ఇది నోటిఫికేషన్ స్వరూపం. ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, కర్ణాటక గ్రామీణ బ్యాంకు తదితరాలు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అర్హత: పోస్టులని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, MBA, CA పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఆఫీసర్ స్కేల్ 3కి సీనియర్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ళు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు. ఆఫీసర్ స్కేల్ 1కి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. పరీక్షలు ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ 29, అక్టోబర్ 6న నిర్వహించనున్నారు. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 27 వరకు లాస్ట్ డేట్ ఉంది. పూర్తి వివరాలకు IBBS.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. IBBSది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.